బ్రేకింగ్ చూస్తున్నాం. దేశంలోనే సమర్థవంతమైన పోలీసు వ్యవస్థగా తెలంగాణ పోలీసు విభాగం నిలిచింది. అదే సమయంలో సమర్థవంతమైన న్యాయ వ్యవస్థలకు సంబంధించి దేశంలో 2వ స్థానాన్ని సాధించింది తెలంగాణ. ఇక రెండింటితో పాటుగా న్యాయ సహాయం, జైళ్ల నిర్వహణ కూడా కలిపి చూస్తే జాతీయ స్థాయిలో తెలంగాణ 3వ స్థానంలో నిలవడం గమనార్హం. పోలీసు వ్యవస్థ సామర్థ్యం అంశంలో ఏపీ, కర్ణాటక 2-3 స్థానాల్లో నిలిచాయి. ఇక మొత్తంగా పోలీసు న్యాయ వ్యవస్థలు దక్షిణాది రాష్ట్రాల్లోనే మెరుగ్గా ఉన్నాయని వెల్లడైంది. కర్ణాటక అగ్రస్థానంలో నిలవగా తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు ఉన్నాయి. ఇక ఇండియా జస్టిస్ రిపోర్టు 2025 నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. దేశంలోనే సమర్థవంతమైన పోలీసు వ్యవస్థగా తెలంగాణ పోలీసు విభాగం నిలిచింది. అదే సమయంలో సమర్థవంతమైన న్యాయ వ్యవస్థలకు సంబంధించి దేశంలోనే 2వ స్థానాన్ని సాధించింది. ఇక ఈ రెండింటితో పాటుగా న్యాయ సహాయం, జైలు నిర్వహణ కూడా కలిపి మొత్తంగా చూస్తే జాతీయ స్థాయిలో తెలంగాణ 3వ స్థానంలో నిలవటం గమనార్హం. ఇక పోలీసు వ్యవస్థ సామర్థ్యం అంశంలో ఏపీ, కర్ణాటక 2-3వ స్థానంలో నిలిచాయి. మొత్తంగా పోలీసు న్యాయ వ్యవస్థలు దక్షిణాది రాష్ట్రాల్లోనే మెరుగ్గా ఉన్నాయని వెల్లడైంది. కర్ణాటక అగ్రస్థానంలో నిలవగా తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు ఉన్నాయి. ఇండియా జస్టిస్ రిపోర్టు 2025 నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. దేశంలోనే సమర్థవంతమైన పోలీసు వ్యవస్థగా తెలంగాణ పోలీసు విభాగం నిలిచింది. అదే సమయంలో సమర్థవంతమైన న్యాయ వ్యవస్థలకు సంబంధించి దేశంలోనే 2వ స్థానంగా సాధించింది. ఈ రెండింటితో పాటుగా న్యాయ సహాయం, జైళ్ల నిర్వహణ కూడా కలిపి చూస్తే మొత్తంగా జాతీయ స్థాయిలో 3వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలవటం గర్వకారణం. ఇక పోలీసు వ్యవస్థ సామర్థ్యం అంశంలో ఏపీ, కర్ణాటక 1-2 స్థానంలో 3వ స్థానంలో నిలిచాయి. మొత్తంగా పోలీసు న్యాయ వ్యవస్థలు దక్షిణాది రాష్ట్రాల్లోనే మెరుగ్గా ఉన్నాయని వెల్లడైంది. కర్ణాటక అగ్రస్థానంలో నిలవగా తర్వాతి స్థానంలో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగే కేరళ, తమిళనాడు ఉన్నాయి. ఇండియా జస్టిస్ రిపోర్టు 2025 నివేదిక ఈ వివరాలను వెల్లడించింది.